వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసి అర్థమై ఉంటది కదా టోటో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామని ఈ వ్లాగ్ మొత్తము. అలానే ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. యూట్యూబ్ లో వచ్చి విషెస్ చెప్పారు, అలానే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా విషెస్ చెప్పారు కదా, అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ టోటో కోసం మీ విషెస్ పంపించినందుకు. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను. నైట్ బర్త్డే పార్టీ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ అంతా ఏమీ చేయలేదు. ఇంకా నైట్ డైరెక్ట్ రెస్టారెంట్ కి వెళ్ళి కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇంకా టోటోగాడి ఫస్ట్ బర్త్డే కదా, ఆ మాత్రం రెడీ అయిపోతే ఎలా పెద్దమ్మ. ఇంకా మంచిగా రెడీ అయిపోయాను నేనైతే. మరీ అంత ఎక్కువ మెంబర్స్ ఏమీ లేరు. మేము, మా మరిది వాళ్ళు, ఇంకా మా మరిది వాళ్ళ ఫ్రెండ్, అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసాం వాడి బర్త్డే. మొత్తానికి బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు. క్యాప్ పెట్టుకున్నాడు రెడీగా, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. అందరం కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఒకేసారి డిన్నర్ కూడా అయిపోతుంది కదా అని. ఫస్ట్ బర్త్డే ఇంకా బాగా సెలబ్రేట్ చేయొచ్చు, కాకపోతే కొంచెం మాకేంటంటే వాడికి కొంచెం ఊహ వచ్చాక అలా చేస్తే వాడికి కూడా గుర్తుంటది, వాడికి నచ్చినట్టు వాడు సెలబ్రేట్ చేయించుకుంటాడు కదా, అందుకే ఇది ఇలా సింపుల్ గా చేసాము. ఇంకా పొద్దునంతా వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. ఇంకా ఈవినింగ్ అయితే టైం బాగా సెట్ అయిద్దిలని ఇంక ఈవినింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. మొత్తానికి ఇంకా వాడికి ఫస్ట్ బర్త్డే 1 year అప్పుడే ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. వాడు పుట్టినప్పుడు నుండి అంతా కొత్త కొత్తగా ఉంది కదా, మొత్తం చెక్ చేస్తున్నాడు ఎక్కడికి వచ్చాం మేము అన్నట్టు. నిజం చెప్పాలంటే వాడి బర్త్డే వాడి కోసం ఇలా బయటకు వెళ్ళి ఇలా కేక్ కట్ చేయించి వాడు కొంచెం అందరితో ఆడుకుంటూ బాగుంది. మామూలుగా అయితే అందరిని పిలిచి బాగా అలా సెలబ్రేట్ చేస్తే మెయిన్ వాడు ఎంజాయ్ చేసేది తక్కువ ఉంటదేమో. ఇలా తక్కువ మందే ఉన్నాం కాబట్టి వాడు మెయిన్ ఆడుకుంటున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్. ఆ తర్వాత అన్నం తినేటప్పుడైతే అందరి దగ్గరికి వెళ్ళి తిన్నాడు బాగా, వాడు కూడా ఎంజాయ్ చేశాడు ఫుడ్. ఇంక ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు అన్ని తీసి ఇంకా రెడీ చేస్తుంది మా చెల్లేమో. స్నో స్ప్రే అవన్నీ తీసి చూపిస్తుంటే వాడు అవేంటో ఓపెన్ చేయండి అని చెప్పిస్తున్నాడు మాకు. పక్కన సాంగ్స్ పెట్టాము. ఇంకా సైలెంట్ గా ఎందుకులే బాగుంటది కదా అని చెప్పి మ్యూజిక్ పెడితే వీడేంటంటే వీడియో తీయనప్పుడేమో డాన్స్ వేస్తున్నాడు, వీడియో తీసినప్పుడు మాత్రం సైలెంట్ గా కూర్చుంటున్నాడు. వాళ్ళ పెద్దనేమో డాన్స్ ఏరా అంటే ఫస్ట్ అక్కడ ఏమున్నాయి అవన్నీ చూడాలి వాడు. అసలు మెయిన్ మార్నింగ్ నుండి టోటగాడి దగ్గరికి కూడా వెళ్ళలేదు. పాపం వాళ్ళ పెద్దనాన్న ఫుల్ డల్గా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వీడు పుట్టిన టైంకి అందరం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలుసు, ఎందుకంటే పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ టోటో పుట్టిన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటది అసలు ఎందుకు మేము డల్గా ఉన్నాము అని. ఇంకా అదంతా గుర్తొస్తూ ఉంటది కదా. వాళ్ళ పెద్దనాన్న మెయిన్ ఉన్నాడు హాస్పిటల్లో వాడిని చూసుకుంటూ. ఇంకా అవన్నీ గుర్తొచ్చి చాలా టైం పట్టింది సెట్ అవటానికి. ఇంక ఈవినింగ్ ఇలా బర్త్డే పార్టీ ఉందనేసరికి కొంచెం కూల్ అయ్యి ఇంక అప్పుడు అలా బయటకు వచ్చి మేము. ఏం జరిగినా కానీ మన మంచికే, దేవుడు అలా కొన్ని సార్లు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడేమో. ఇంక ఇక్కడ అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఇంకా కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాడు వాడు. ఫస్ట్ ఆ కేక్ చూసి పట్టుకుందామని ట్రై చేశాడు, తర్వాత ఎందుకో కేక్ కట్ చేసే టైంకి భయపడి ఏడ్చేసాడు ఫుల్ గా. కేక్స్ అసలు 2 మామూలుగా లేవు, టేస్ట్ భలే ఉన్నాయి. ఫస్ట్ వాడు నాడ కూర్చోబెడితే క్రీమ్ తీసేసుకొని తిన్నాడు, తర్వాత కేక్ కట్ చేయరా అంటే భయపడుతున్నాడు. ఇప్పటి వరకు నేను చూసిన పిల్లల్లో కేక్ కటింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళే. అసలు మెయిన్ వీళ్ళు ఆ కేక్ మొత్తం పాడి చేసేయడం వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీడేందో అసలు దాని టచ్ కూడా ఎట్లా కేక్ కట్ చేయరా అంటే ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కేక్ కటింగ్ చేయక ముందే తీసుకొచ్చి నోట్లో పెడుతున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు తినిపి టోటో అంటే తినిపించడు, కానీ ఇక్కడ వద్దనే కొద్దొచ్చి తినిపిస్తున్నాడు తిను అని. ఇంకా వాడిని ఎందుకులే ఏడిపించటం అని కాసేపు అలా వదిలేసాము. వాడు ఆడుకుంటూ ఉంటే కొంచెం ఏమైనా డైవర్ట్ అవుతాడేమో అని ఇంక వదిలేస్తే వాడంతటి వాడే ఆడుకుంటున్నాడు. ముందు ఆ క్యాప్ తీయాలంట ఆయనకి. ఇంత పద్ధతిగా ఇలా క్యాప్ పెట్టుకొని ఫస్ట్ బర్త్డేకి పిల్లలు ఇలా సైలెంట్ గా ఉండటం నేను వీడినై వస్తున్నాను. ఇంకా వాడిని అటు ఇటు డైవర్ట్ చేసి స్లోగా తీసుకొని వెళ్ళి కూర్చోబెడతంటే ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఏం హైలైట్ చేశాడంటే కేక్ మొత్తం కాళ్ళకు రాసేసుకున్నాడు, చెప్పులకి రాసేసుకున్నాడు కూర్చోబెట్టగానే. అసలు ఇదంతా రాగా పెట్టొచ్చు వాయిస్లతో సహా, కానీ అందరు అడుగుతూ ఉంటారు రా క్లిప్స్ పెట్టండి అక్క, టోటో వాయిస్ వినిపించండి అని. మెయిన్ మా మైక్ ప్రాబ్లం అనమాట, కొంచెం వాయిస్ వస్తుంది కొంచెం కట్ అవుతుంది, అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. మామూలుగా ఇంట్లో అంటే అంత డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి కొంచెం ట్రై చేయొచ్చు లైవ్ వాయిస్లు అలా పెట్టడము. ఇక్కడ బయట కదా ఇంకా అస్సలు రాలేదు వాయిస్లు కూడా, చూసాం మేము ఏమన్నా పెట్టచ్చు. మొత్తానికి
మొత్తానికి ఒక 5 మినిట్స్ అయితే సైలెంట్గా ఉన్నాడు కేక్ కటింగ్ చేసేటప్పుడు. తర్వాత ఇంకా మీకే అర్థమైంది, వీడియోలో చూస్తారు కదా వాడు ఎలా ఏడుస్తున్నాడో. వాడికేమో తినాలని ఉంది, కానీ ఎందుకు భయం వేస్తుందో మరి ఆ కేక్ చూస్తుంటే అర్థం కావట్లేదు. ఇంకా కేక్ అయితే మేము అందరం తినేసాం వాడు పెట్టక ముందే. ఇలా ఇంకా చెప్పులకి అదంతా రాసేసుకున్నాడు. తర్వాత ఇంకా చెప్పులు అవన్నీ తీసేసి ఇంకా అయిపోయిందిలే కేక్ కటింగ్ అని ఇంకా వాడికి అందరం కొంచెం తినిపించేసి ఇంకా తీసేసాము. స్నో స్ప్రే తీసుకొని వచ్చి మా టోటో చేసిన హడావుడికి ఆ కేక్ కటింగ్ చేసే టైంలో మేము ఆ స్నో స్ప్రే కొట్టడమే మర్చిపోయాం. ఇంకా వాళ్ళ పెద్ద నుండి ఇప్పుడు స్నో స్ప్రే ఉంది కదా అని గుర్తొచ్చి ఇప్పుడు కొడుతున్నాడు. దానికి కూడా భయమే వాడికి. వీడెలా అంటే చిన్న వాటికి ఏడుస్తాడు, పెద్ద వాటికి మాత్రం సైలెంట్ గా ఉంటాడు, అసలు ఏది అవ్వలేదు అన్నట్టు. వాడు ఏడుస్తుంటే భలే క్యూట్ గా ఉంటాడు కదా. ఇంకా వాళ్ళ పెద్ద దగ్గరికి తీసుకొని వెళ్ళి మరీ కొడుతున్నాడు. ఇంకా సైలెంట్ గా వెళ్ళిపోయాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి భయమేసి. అసలు టైం ఇంత ఫాస్ట్ గా అయిపోతుందా అని చెప్పి టోటోగాడిని చూస్తుంటే నాకు అర్థమైంది. వాడు పుట్టక ముందేమో ఎవరు పుడతారా అని ఎగ్జైట్మెంట్ ఉండేది, వాడు పుట్టాకేమో 1 year అసలు ఇలా చిటికేసినట్టు అయిపోయింది. నేను మా హస్బెండ్ డేలో మాట్లాడుకునే సగం మాటలన్నీ టోటోగాడి గురించే. అసలు వీడు ఎలా ఉంటాడా ఫ్యూచర్ లో, పెద్దోడయ్యాక ఏం చేస్తాడు, అది ఇది అని దాని గురించే డిస్కషన్ ఉంటుంది మాక్సిమం. వీడు పుట్టినప్పటి నుండి మాకు ఇంకా కొంచెం జాగ్రత్త ఎక్కువైందని చెప్పొచ్చు. మామూలుగా మేము బయటకు వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతున్నా గానీ ఇంటికి వెళ్ళి చూస్తాం వాడు ఏం చేస్తున్నాడా అని గొడవ చేస్తూ ఉంటాడు, వస్తా తీసుకెళ్ళండి అని. సరే ఇంటికి తీసుకెళ్ళాం అనుకోండి, హాఫ్ పూట ఉన్నా గానీ వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు తీసుకెళ్లి వదిలిపెడుతుంటే కూడా ఏడుస్తాడు, నన్ను ఎందుకు వదిలిపెట్టారు మీరు, వస్తా అని చెప్పి బయట నుంచి చూస్తూ ఉంటాడు మేము వచ్చేస్తుంటే తిరిగి. టోటోగాడు ఇప్పుడు మాకు అలా అలవాటు అయిపోయి వస్తా అని చెప్పి అలా గొడవ చేస్తూ ఉంటే నాకు మా హస్బెండ్ కి చిన్నప్పుడు మా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎలా చేసి ఉండేవాళ్ళం, ఎవరికి అడిక్ట్ అయి ఉంటాము అని చెప్పి. కేక్ కట్ చేశాక ఎంతసేపుడికో తిన్నాడు. కేక్ అందరు తినిపిస్తుంటే సైలెంట్ గా కూల్ అయ్యి ఇంకా పెడుతున్నారు కదా, టేస్ట్ బాగా నచ్చినట్టుంది. ఇంకా వాళ్ళ డాడీ తినిపిస్తుంటే ఫుల్ తినేసాడు. ఇంకా స్లోగా సైలెంట్ గా ఉన్నాడు కదా అని ఇంకా అందరం కేక్ తినిపించేసాము. ఇంకా వాళ్ళ పెద్దనాన్న కూడా తినిపించేసాడు. సింబాగాడికి కూడా చూపించాం తీసుకొని వెళ్ళి ఇంటికి. అప్పుడు ఆ టైంలో వీడియో తీయలేదు, ఇంకా నైట్ అయిపోయింది కదా, బాగా లేట్ అయిపోయింది. ఇంకా గబగబా పైకి తీసుకొని వెళ్ళి సింబాగాడికి కూడా ఒకసారి చూపించి వాడితో కూడా విషెస్ చెప్పించి ఇంకా అప్పుడు ఇంటికి పంపించాం వీడిని. ఇంకొకటి టోటో కోసం విషెస్ పంపిమన్నాం కదా, వీడియోస్ అయితే ఎవరు పంపించలేదు, ఓన్లీ అందరు మెసేజ్ పెట్టారు. ఇంకొక అమ్మాయి స్కెచ్ వేసి పంపించింది చాలా ముందు, అది మాకు దొరకలేదు. ఇన్స్టాలో చాలా మెసేజ్ వచ్చేసరికి ఇంకా మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి టోటో కోసం విషెస్ చెప్పారు. ఇన్స్టాలో అయితే చాలా మెసేజెస్ వచ్చినాయి. ఇంకా అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎక్కువ స్పేస్ సరిపోదులే, మా ఫోన్లో అంత స్పేస్ ఉండదు అని చెప్పి ఇంక ఇలా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంక ఇక్కడ ఫైనల్ గా ఇంకొక స్నో స్ప్రే ఉంటే దాన్ని కూడా కొట్టేసాము. వాడు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాము, వాడు మళ్ళీ ఏడుస్తాడని చెప్పి వీడికి ఇంకా మళ్ళీ భయం వేసింది. చెప్పాను కదా ఆల్రెడీ, వాడు ఏడుస్తుంటే క్యూట్ గా ఉంటాడు, అందుకే వాళ్ళ పెద్ద ఇంకా కావాలని వాడిని ఏడిపిస్తున్నాడు. నేనేదో పక్క నుండి వాడిని నవ్విపిద్దామని ట్రై చేస్తుంటే నేను చూడట్లేదు కదా, ఇంకా నా మీద కొడుతున్నాడు వాళ్ళ పెద్దనేమో. మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేసాము. కేక్ కటింగ్ అయిపోయాక ఇంక ఇప్పుడు ఫుడ్ మంచిగా తిందామని ఇంకా స్టార్టర్స్ అవన్నీ చెప్పుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఈ రెస్టారెంట్ నుండే పెట్టుకుంటాము. నా బర్త్డే రోజు కూడా ఇక్కడ నుండే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసాం. టేస్ట్ ఎప్పుడైనా కానీ భలే ఉంటుంది ఇక్కడ, బిర్యానీస్ అవన్నీ. ఇంకా ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టాము. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి తిన్నవి మొత్తము. మా టోటోగాడు వాళ్ళ మమ్మీ కేక్ పైన చాక్లెట్ ఉంటుంది కదా, అది తినిపిస్తుంటే వాడు వద్దంటున్నాడు. ఇంకా లాస్ట్ లో కొంచెం తిన్నాడు. ఇంకా వీడు మామూలుగా ఫుడ్ పెట్టినప్పుడు ఆనియన్స్ లెమన్ ఇస్తారు కదా, ఆ లెమన్ తీసుకొని దాన్ని ఇంటికి వెళ్ళే వరకు వదలలేదు. ఎన్ని తీసి పడేశాడో తింటూ దాన్ని తీసుకొని అసలు తింటానే ఉన్నాడు. తీరా అంటే అస్సలు వద్దు నాకు కావాలి అని చెప్పి మేము ఒకటి తీస్తుంటే వెళ్ళి ఇంకోటి తెచ్చుకుంటున్నాడు ప్లేట్లో అన్ని. బర్త్డే పార్టీ పేరుకి టోటోగడదనే కానీ పార్టీ మేము చేసుకున్నట్టుంది. ఫుడ్ మాత్రం అసలు మామూలుగా లేదు, ఫుల్గా తినేసాము. ఇంకా స్టార్టర్స్ అయితే చెప్పినట్టు చాలా బాగున్నాయి టేస్ట్. ఒకటైతే చికెన్ స్పైసీగా ఉంది కానీ చాలా బాగుంది. మేము తింటుంటే నైస్ గా టోటోగాడు వాళ్ళ పెద్దనోళ్ళు నా ఒళ్ళో కూర్చొని అటు ఇటు షిఫ్ట్ అవుతుంది తింటున్నట్టు మా దగ్గర కూర్చొని బిర్యానీ. సేమ్ టోటోగాడు వేసుకున్న టీషర్ట్ కలరే ఉంది ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ మోడల్లో, కానీ నేను ఎందుకులే అని చెప్పి చేంజ్ చేశాను. మంచిదైంది, లేదంటే ఇద్దరు ఒకటే కలర్ అయిపోయేది. స్టార్టర్స్ 2 ఆర్డర్ పెట్టాం, 2 చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా బిర్యానీలో మొత్తం మిక్స్డ్ బిర్యానీ పెట్టాం.
మనం తింటమే కాదు కదా, తినేటప్పుడు వ్లాగ్ తీయకపోతే అలాగా ఏం తిన్నాము అని చెప్పి ఇంకా అందుకని మ్యాండేటరీగా మా హస్బెండ్ తినేటప్పుడే వ్లాగ్ తీస్తున్నాడు. నేను మాత్రం తింటాం తప్ప పేర్లు అస్సలు గుర్తుపెట్టుకోను, టేస్ట్ బాగుందా లేదా చాలు నాకు. అందులోను మెయిన్ చికెన్ ఉంటే చాలు, ఇంకేం ఉన్నా లేకపోయినా పర్లేదు. నేను చెప్పా కదా స్పైసీగా ఉంది చికెన్ అని స్టార్టర్ లో, ఇదే అది అస్సలు మామూలుగా లేదు. ఇప్పుడు వరకు వ్లాగ్ చూసుంటారు కదా, ఎలా అనిపించింది నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇంక ఇక్కడ తోటగాడు కేక్ తిన్నాక వాటర్ తాగిపోయటం మర్చిపోయాము, ఇంకా గుర్తొచ్చి వాటర్ తాగి మంచిదైంది. చీరాల్లోనే వెళ్ళాం రెస్టారెంట్ కి, అసలు బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళినా కానీ తోటగాడు ఆ డ్రైవ్ లోనే నిద్రపోయి ఉండేవాడేమో. ఇలా బయటికి వెళ్ళి తిని ఎన్ని రోజులైందో ఇలా అందరం కలిసి భలే అనిపించింది. ఇంకా బిర్యానీ అయితే వచ్చేసింది, ఇదంతా మిక్స్డ్ బిర్యానీ, కొంచెం ప్రాన్స్, చికెన్, మటన్. మేమేం చేసామంటే ఫిష్ తినే వాళ్ళు అంత ఎక్కువ లేరని చెప్పి ఆ ఫిష్ ప్లేస్ లో కూడా వేరేది పెట్టేసాము. ఇంకా చికెన్ అయితే చాలా బాగుంది బిర్యానీ. వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నోరు ఊరుతుంది. అసలు మెయిన్ నాకు ఆ స్టార్టర్స్ పైనే ఉంది. మేమేదో మాటలు చెప్పుకుంటూ తింటూ ఉంటే మా తోటగాడు పనిలో పని తినేసాడు, దొరికిందే ఛాన్స్, వీళ్ళు పెట్టరు నాకు ఇవి అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతున్నాడు. కొంచెం పెరిగాక ఇదే ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా రెస్టారెంట్ కి రావటం, వాడికి కూడా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. త్వరగా పెట్టండి నా ప్లేట్ లో నేను తింటా అన్నట్టు చూస్తున్నాడు వాళ్ళని. ఇంక ఇదంతా అయిపోయాక లాస్ట్ లో మళ్ళీ లాలీపాప్ బిర్యానీ కూడా చెప్పుకున్నాం. మొత్తం తిని ఇంకా సాటిస్ఫై అయిపోయి హ్యాపీగా ఇంకా కంప్లీట్ చేసేసాము మా తోటగాడి బర్త్డే పార్టీ. వీడియో లాస్ట్ లో ఫొటోస్ కూడా పెట్టాము, మేము దిగిన ఫొటోస్ కొన్ని. ఇంక ఇక్కడ వీడు నన్ను తిన్నివ్వట్లేదు అని చెప్పి ఇంకా కిందకి దించేసాడు వాళ్ళ పెద్దనాన్న. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి వ్లాగ్ ఎలా ఉందని చెప్పి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం, బాయ్.